ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంపీ కవితకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజీ భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అర్వలక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేకనే స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవితలు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఇది వారి స్థాయికి తగదని, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో చూసినట్టుంటే జీవన్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అట్లాగే మన పార్లమెంట్ మెంబర్ కవిత గారు కానీ జగిత్యాలకు వచ్చిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం వాళ్ళకు పరిపాటు అయిపోయింది. నేను అంటున్నా ఇవాళ ఏంటంటే, జీవన్ రెడ్డి గారు, మీరు మీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు డైరెక్ట్గా విమర్శించిన దాఖలా లేదు. కానీ ఇవాళ మేము విమర్శించే పరిస్థితి మీరు కల్పించుకున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక నీతివంతమైన పాలన ఇస్తుంది. అట్లాగే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఒక ఔన్నత్యాన్ని, అట్లాగే ప్రతిభను మనం చూపిస్తూ అన్ని దేశాలు మన వైపు చూస్తుంటే మీరు ఎన్డీఏ ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం నిజంగా సిగ్గుచేటు. నేనేమంటున్నా అంటే, ఇవాళ 30 సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో అంటే మీ నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, లేకపోతే ఉప నాయకుడిగా కావచ్చు, మీరు ఈ జిల్లాలో చేసిన ఏముందని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా జగిత్యాల చూసినట్టుంటే, జగిత్యాలలో నూకపల్లిలో బ్రహ్మాండంగా అప్పుడు మన ఈయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మీరు నూకపల్లిలో ఇల్లు ఇస్తామని చెప్పి దాదాపు 7,000 చిల్లర ఇళ్లకు మీరు ముగ్గుపోసి శంకుస్థాపన చేసి అందరూ కూడా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి అది ఏం చేయకుండా నిరుపయోగం చేసి దాన్ని అసలు ఎలాంటి సౌకర్యాలు కల్పించక ప్రజలను అక్కడికి పోకుండా పోయే అవకాశం లేకుండా చేసి మళ్ళీ వాళ్ళ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు పెట్టి ఇవాళ మళ్ళీ అక్కడే అదే స్థానం లోపల వాళ్ళు డబ్బులు ఇచ్చి నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు పెట్టిన నిధులు ఏమైనాయి, అంతకుముందు ఇచ్చిన ఏదైతే సర్టిఫికెట్లు ఇచ్చిన లబ్ధిదారుల వాళ్ళందరూ ఏమైంది అనేది ఇంతవరకు కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇది ఒక పెద్ద కుంభకోణం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, జీవన్ రెడ్డి గారి అనుచరులందరూ కూడా దాని ఒక పెద్ద కుంభకోణం మేము ఇంతవరకు దాన్ని మేము చూస్తున్నాం. కానీ ఇవాళ మీరు ఎన్డీఏని విమర్శించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ విమర్శించిన తర్వాత నేను అడుగుతున్నాను ఏంటంటే, ఇక్కడ చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంటుంది. జగిత్యాలలో జవహర్ రోడ్ ఇప్పటి వరకు మనం చూస్తాం, కొట్ల మెట్పల్లి కానీ కరీంనగర్ కానీ చూస్తే జగిత్యాలలో ఫార్ బెటర్గా ఎంతో అభివృద్ధి చెందినాయి. కానీ జగిత్యాల పట్టణంలో ఇప్పటి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ మిగతా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ జగిత్యాలు అసలు మారుమూల పట్టణంలాగా ఉండే పరిస్థితి ఇవాళ వచ్చింది. దాని బీజేపీ ప్రభుత్వం వద్దంటే ఇవాళ మరి ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ స్కామ్ల ప్రభుత్వం, అటు బొగ్గు కుంభకోణమే కావచ్చు, అట్లాగే ఏదైతే స్పెక్ట్రమ్ కుంభకోణం కావచ్చు, కామన్వెల్త్ కుంభకోణం కావచ్చు, భారతదేశంలోని అన్ని కుంభకోణాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసి ప్రపంచంలో తలదించుకునేలాగా, అసలు భారతదేశంలో ఇట్లాంటి నీచమైన ప్రభుత్వాలు ఉంటాయా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి అనుకున్న పరిస్థితి నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే గర్వంగా తలెత్తుకున్న పరిస్థితి వస్తే, మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు దూషిస్తున్నట్టే మళ్ళీ పాత పరిపాలన మీరు తీసుకురావాలనుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్న అన్నింటినీ అమ్ముకొని దోపిడీ చేసే వ్యవస్థను మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకురావాలని కోరుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. అలాగే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ద్వారా ఇవాళ మనం చూస్తున్నాం, దాదాపు ఎన్నో రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా బీజేపీకి అండదండలు ప్రకటిస్తున్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు ఉంటే మీరు మీకు కనిపిస్తలేదా ఈ భారతదేశంలో అభివృద్ధి? మీరు ఎందుకంటే మీరు అభివృద్ధి ఈ జగిత్యాలలో చేయని కారణంగా ప్రపంచమంతా, దేశమంతా అభివృద్ధి చెందడం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది పూర్తిగా తప్పు. మీరు ఎందుకంటే ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవం ఉంది. విమర్శించడానికి కొరకు భారతీయ జనతా పార్టీని విమర్శించకండి. నిజంగా హేతుబద్ధంగా ఉంటే విమర్శించండి తప్ప, ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజల వికాసం కొరకు ఎన్నో స్కీమ్స్ పెట్టారు. దాంట్లో మైనార్టీలు, బీదవాళ్ళు, దళితులు, హరిజనులు అన్ని రకాల వర్గాల వరకు లబ్ధి చెందేలా వారు ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇక్కడ కొన్ని వర్గాల వాళ్ళు మీ భుజాన్ని ఎత్తుకొని ఏ చిన్న సమస్య జరిగినా ఇక్కడ మత కళలు సృష్టించడానికి కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని చెప్పి మీరు అడుగుతున్నాం. గతంలో ఏది జెండా వందన కార్యక్రమం కావచ్చు, వాటిలో జరిగిన విషయాన్ని మీరు బాగా ఎక్స్పోజ్ చేసి ఇక్కడ ఒక చిచ్చు పెట్టే మీరు ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ కూడా అందరితో సఖ్యత ఉంది.
ఈ దేశంలో ఉన్న ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరూ కూడా సోదరభావంతో మేము చూస్తాం తప్ప మేము వాళ్ళని రెచ్చగొట్టు ఏదో లబ్ధి పొందాలనే ఆశ మాకు లేదు. కానీ మీకు ఆ ఆశ ఉంది కాబట్టి ప్రతి చిన్న సంఘటన ఇవాళ జగిత్యాల్లో మీరు దాన్ని రెచ్చగొట్టి, ఒక వర్గాలను రెచ్చగొట్టి హిందువులకు మిగతా వర్గాలకు మధ్యలో ఒక అగాధం సృష్టించి ఓట్లు సంపాదించాలనే రాజకీయం మానుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి చెప్తున్నాం. లేకపోతే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అది చౌరగీతం కాదు, మీకే మిమ్మల్ని ఇంటికి పంపే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాలో ఏదో ఆషామాషి కాదు, ఇవాళ బలమైన కార్యకర్తల బృందం ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీకి బలమైన పునాది ఉంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి అవాకులు చవాకులు మీరు కానీ కవిత కానీ మాట్లాడితే వాళ్ళకు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు బుద్ధి, మీ అందరికీ బుద్ధి చెప్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. నూకపల్లిలో ఏదైతే భూసేకరణ చేసిందో ఆ భూసేకరణ కూడా వాళ్ళ తమ్ముని భూసేకరణ చేసి వాళ్ళు ఈ ఏదైతే అప్పుడు అర్బన్ కాలనీ నిర్మాణం కూడా ప్రయత్నం చేశారు. డబ్బులన్నీ కూడా వాళ్ళ తమ్మునికి ముట్టినాయి. లబ్ధిదారులందరూ కూడా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. మరి ఆ లబ్ధిదారులందరూ ఏమైంది? వాళ్ళు ఒక్కొక్కరు అమ్ముకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి మొత్తం ఏదైతే పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు మార్పిడి చేసి బోకస్గా వాళ్ళు సర్టిఫికెట్లు క్రియేట్ చేసి అవి ఏమో గోల్మాల్ చేసిండ్రు. మళ్ళీ అదే ప్లేస్ లోపల మళ్ళీ కవిత గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్ల కొరకు చేసినట్టే మరి అంతటి పెద్ద కుంభకోణం చేసిన కాంగ్రెస్ పార్టీని జగిత్యాల ప్రజలందరూ క్షమిస్తారా అనేది మీకు ఒకసారి మీ హృదయం మీద చేసుకుని ఆలోచించాలని చెప్తున్నాను. మీరు కుంభకోణాలు చేసేది మీరే, ప్రజలను తప్పుదారిగా పట్టించే మీరే, మత కల్లోల కొరకు ఏదైతే కొద్దిమంది మతాలను మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది మీరే. పైపెచ్చు ఇవాళ బీజేపీ ఒక నీతివంతమైన పాలన, ప్రపంచంలోనే ఒక నీతివంతమైన పాలన, ఒక అత్యంత శక్తివంతమైన మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అసలు ఎలాంటి స్కామ్ లేని ప్రభుత్వం ఇవాళ నడుస్తుంది. ధరల విషయంలో కూడా చూస్తే ధరలన్నీ కూడా బ్రహ్మాండంగా దిగొచ్చినాయి. పెట్రోల్ కూడా ఏదైతే జీఎస్టీ తీసుకోవడానికి కొరకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. అది జీఎస్టీ కింద వచ్చినట్టుంటే మనకు 52-50 రూపాయలకు మాత్రమే వస్తాయి. ఏదైతే మన తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు దీనికి ఒప్పుకోవడం లేదని చెప్పి పేపర్ కూడా రాస్తున్నాయి. కాబట్టి అది కూడా ఈ 3-4 నెలల లోపల ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఒక మంచి స్వచ్ఛమైన పరిపాలన దేశవ్యాప్తంగా నడుస్తుంటే ఏది వెలుగు కనిపించని గబ్బిలాల్లాగా మీరు ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి మీరు విజ్ఞులు, ఎందుకంటే రాజకీయ అనుభవం బాగా ఉంది. అసలు ఈ జిల్లాలో ఇన్నిసార్లు గెలిచిన, అసెంబ్లీలో ఇన్నిసార్లు నాయకత్వం వహిస్తున్న మీరు ఈ రకంగా మోడీ లాంటి వారిని, ఎన్డీఆర్ నుండి ప్రభుత్వాన్ని మీరు ఏది పుట్టినరోజు పండుగలు జరుపుకోండి, ఇంకేమైనా జరుపుకోండి. కానీ మోడీ గారు 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రిగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు. ఆయన జీవితం దాదాపు మొత్తం కూడా దేశానికి కొరకు అంకితం పనిచేస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఆయనకు ఎలాంటి అనుభవం లేని పట్టుకొచ్చి ఆయనకు ఈ నక్కకు నాగలోకానికి కంపేర్ చేస్తూ మాట్లాడడం మాత్రం నిజంగా మీ యొక్క రాజకీయ ఏదైతే మీ వయసుకు సరైనది కాదని చెప్పి